ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఊరూరా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముగ్గుల పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. తెలుగు సంస్కృతిని సాంప్రదాయాన్ని చాటి చెప్పేలా రంగవల్లులు వేస్తున్నారు మహిళలు. ఏలూరులో జిల్లా పరిషత్ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే చంటి ఉద్యోగులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. మన సాంప్రదాయాలను భావితరాలకు చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నామంటున్నారు జెడ్పీ ఉద్యోగులు. సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. సంక్రాంతి సాంప్రదాయంలో ప్రతిదీ కూడా పెద్దల నుంచి వస్తున్నటువంటి ఆచారం. ఆ ఆచారాన్ని పాటిస్తూ భావితరాలకు ఆచారాలు తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందులో భాగంగానే ప్రధానంగా రంగవల్లులు, అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యత కానీ, భోగినాడు చేసేటువంటి గోదాదేవికి సంబంధించి కళ్యాణం కానీ, ఆ గొబ్బెమ్మలు పెట్టడం, ఆ ముగ్గులు అలంకరించడం, అవన్నీ కూడా తరతరాల నుంచి ఎంతో సాంప్రదాయం అనేది కూడా వస్తుంది. అసలు ఇప్పుడు మనం చూస్తున్నాం, ఏలూరులో ఉన్నటువంటి జిల్లా పరిషత్తు ఉద్యోగులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని రంగవల్లులు వేస్తున్నారు. ఇక్కడ మహిళలు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు, వారితో కూడా మాట్లాడిద్దాం. అమ్మ చెప్పండి, ఏంటి ఈరోజు రంగవల్లులు వేస్తున్నారు, ఎలా ఉంది, వీటి ప్రాముఖ్యత ఏ విధంగా? ఇక్కడ చాలా బాగుంటుంది. సంక్రాంతి సంబరాలు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. రంగవల్లులు కూడా వేస్తున్నాం. చాలా బాగుంటుందండి. మీరు చెప్పండి, అసలు రంగవల్లుల ప్రాముఖ్యత ఏంటి, ఏ విధంగా ఉంది? పండగ వచ్చిందంటేనే మనకి సంబరం తీసుకొచ్చిందని అర్థం. సంక్రాంతి అంటేనే సంబరాల పండగ. మనం ప్రొద్దుటే లేసి తలస్నానం చేసి నీట్గా ఇంటి ముందు పేడతో కళ్ళాపు జల్లి, పేడతో ఎందుకు జల్లేవారంటే ఎటువంటి జబ్బులు, అంటువ్యాధులు, వైరస్లు రాకుండా ఉండాలని కళ్ళాపులు జల్లేవాళ్ళం అండి. నెక్స్ట్ ముగ్గు పెట్టడం కూడా వరిపిండితో పెట్టేవాళ్ళం. ఎందుకంటే అవి చీమలు కూడా తింటాయి వచ్చి, వాటికి ఆహారం ఇస్తున్నట్టు. పండగ అంటే మాకు ఎంతో సంబరం తీసుకొచ్చే పండగ సంక్రాంతి అండి. కొత్త కొత్త బట్టలు వేసుకొని, కొత్త అల్లుళ్ళు, చుట్టాలు, పట్టాలు అందరూ వస్తారు. ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాము. ఈరోజు ముగ్గులు వేయడంతో పాటు రంగురంగుల రంగవల్లులు, అలాగే భోగినాడు కూడా ఓ ప్రత్యేకత ఉంటుంది, గోదాదేవి కళ్యాణం. ఏంటి అసలు ముగ్గులు ఎందుకని వేస్తామంటే మన జీవితం అంతా రంగులమయంతో ఉండాలని. యాడ్ కలర్ టు లైఫ్ అని అంటారు కదా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫిల్డ్ విత్ కలర్స్. అందు గురించే మేము రంగురంగుల ముగ్గులు ఎందుకు వేస్తున్నామంటే అన్ని రకాల మనుషులు ఉంటాము, అందరం కూడా ఒకే చోట ఉన్నా సరే అందరం కలిసికట్టుగా ఉండాలన్నది కూడా ఒకటి మేము అనుకునేది. మన పెద్దవాళ్ళు కూడా ఈ సాంప్రదాయాలన్నీ మర్చిపోకుండా ఏదో మేము ఈ తరం వరకు తీసుకొచ్చాము, ఇంకా వచ్చే తరం కూడా ఇవన్నీ కూడా చేస్తూ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం. భోగి రోజున భోగి మంటలు వేస్తాము. ఆ మంటల్లో మన అహంకారం అయితే ఏదైతే ఉందో, ఎవరి మీదన్నా ఏమన్నా ద్వేషాలున్నా అవన్నీ కూడా మంటల్లో కలిసిపోవాలి. మనందరం కూడా ఆ మంటల వల్ల వచ్చి వెలుతురులాగా మన జీవితం కూడా వెలగాలి అని చెప్పి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. చూస్తున్నామంటే ఈరోజు భోగికి సంబంధించి కానీ రంగవల్లులకు సంబంధించి కూడా ప్రాముఖ్యత, మహిళలు కూడా ఉన్నారు, ఇంకా మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా జరుగుతుంది సంక్రాంతి వేడుకల ఊరూరా ఈ రంగవల్లులకు సంబంధించి ప్రాముఖ్యత? చాలా బాగా జరుగుతుంది సార్. ఇది మామూలుగా మా పెద్దవాళ్ళు ఇలా వింటర్ సీజన్లో ముగ్గులు వేయడం అది చిన్నప్పటి నుంచి మాకు నేర్పించారు. మా పిల్లలకు కూడా మేము వాటి గురించి చెబుతూ నెక్స్ట్ తరం కూడా ఆ టైల్స్ మీద ఆ స్టిక్కర్లు అంటించడం అదంతా ఏంటంటే మామూలు ఆర్టిఫిషియల్ అయిపోయింది. ఇలా న్యాచురల్గా జరుపుకునే పండుగ, అది కాక రైతులకి ఇది చాలా ముఖ్యమైన పండగ. నెక్స్ట్ భావితరాలు, మీ పిల్లలు కానీ తర్వాత తరాలు ఇటువంటి సాంప్రదాయాలు కనుమరుగవుతున్నటువంటి ఆవేదన కూడా వినిపిస్తుంది. చాలా చోట్ల గంగిరెద్దుల్ని, హరిదాసుల్ని, ముగ్గుల్ని తెలియని వాళ్ళు కూడా ఉంటున్నారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? ఎందుకనంటే అలా చేయకూడదు. మన పిల్లలకి మనం నేర్పించాలి, వాళ్ళ పిల్లలకి వాళ్ళు నేర్పించాలి. ఆ సంప్రదాయం అన్నది ఇంకా నశించిపోకూడదు. అది ఏంటంటే ఇంప్లిమెంట్ అవుతూ ఉండాలి. మన పిల్లలకి మనం చెప్పాలి, ఇలా అని, ఇలా పండగ అంటే ఇలా ఉంటుంది, ఇలా చేయాలి అన్నీ మనం నేర్పుకోవాలి. మన నెక్స్ట్ తరం వాళ్ళకి కూడా మనం నేర్పించాలి. చూస్తున్నామంటే ఇంకా పెద్ద ఎత్తున కూడా మహిళలందరూ కూడా ఇందులో పాల్గొని ఈ రంగవల్లులు మన సాంప్రదాయాలు అందరికీ కూడా తెలియజెప్పాలి అనేటువంటి సందేశాన్ని కూడా ఇస్తున్నారు. ఇలా ఊరూరా కూడా ప్రస్తుతం సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. మహిళలు వచ్చి ఆ వేడుకల్లో పాల్గొంటున్నారు. అనేక రకాల పోటీలు కూడా పెడుతున్నారు. చూడముచ్చటగా మకర సంక్రాంతికి సంబంధించి ఆ పొంగల్ ఏదైతే ఉంటుందో ఆ ముగ్గును కూడా మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎద్దు కానీ, లేదంటే పొంగల్ వంటకం కానీ, చెరుకు గడలు కానీ, ఈ విధంగా ప్రతిదీ కూడా ఆ రంగవల్లుల రూపంలో కూడా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ వేడుకలు అనేది కూడా ఘనంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు జిల్లా పరిషత్